స్టార్ట్ చేద్దామా? అరే 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 మేడం ఇక్కడ నుంచి నేను తాగనండి అని అన్నారు. దేనికైనా రెడీ మనోడు ఇప్పుడు తప్పదు. అది హామీగా ప్రామిస్ చేసి చెప్పండి. చేస్తాను. 2 ఇంటికెళ్ళి బూతులు తిట్టొద్దు మీ ఆవిడ్ని. ప్రామిస్ చేయడం మిగతా తర్వాత పక్కింటి ఆవిడని తిడతానులేండి, దీన్ని చెప్పను. బూతులు అంటే ఆమె సిచ్యువేషన్ బట్టి వస్తుంది మేడం. నేను చెప్పాను కదా, నువ్వు తిట్టకయ్యా, నీ పిల్లోడి పెళ్లి నీకు అవసరం ఉంది కదా? అవసరమే మేడం. ఆవిడ అసలు సైకిల్ వచ్చిందే మా అబ్బాయి కోసం, వచ్చింది మా అబ్బాయి కోసం, మా భార్య కోసం కాదు. చూడండి, అదిగో హైలైట్ కుర్రపాడు మళ్ళీ దెబ్బ పడింది. మేడం అసలు వచ్చిందే మా అబ్బాయి కోసం, చూసారా? వచ్చింది మా అబ్బాయి కోసం, మా భార్య కోసం కాదు. చూడండి, ఇప్పుడు దాకా పిల్లోడే లేడు సీన్ లో. ఓకే పోనీ పిల్లోడు వాడి జీవితం బాగుండాలని వచ్చిన నేను. సచ్చాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఉంటది ఆడికి మళ్ళీ రౌండ్. ఏరా నా కొడక, ఏదో పెళ్ళమ్మే ప్రేమతో అనుకుంటే కొడుకు గురించా ఈ ఆటకాలు ఆడుతున్నావు అని కొత్త సీపర్ కార్డులు మళ్ళీ ఆర్డర్ ఆడుతుంది. మాకు సిచ్యువేషన్ ఆలోచించుకుంటే బయటకు వచ్చేస్తున్నాయి. అది మా మిస్సెస్ నాకు అవసరం లేదు, మా మిస్సెస్ అవసరం లేదు, ఉన్నామే అవసరం లేదు. తాగుడంటే మీరు ఇప్పుడు తాగనన్నారు అవునా? మేడం ఇక నుంచి తాగనని ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఇప్పుడు దాకా అది కావాలని ఇప్పుడు అవసరం లేదంటాడేటి? గమనించారా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు దాకా ఏమన్నాడు, నా షాపుకు రావాలా, పని చెయ్యాలా, చక్కగా చూసుకోవాలా అని. పుసుక్కుమని ఇప్పుడు నాకు ఆవిడతో అవసరం లేదు, దీంతో అవసరం లేదు, దాంతో అవసరం లేదు అన్నాడు. మీ సిచ్యువేషన్ బట్టి తాగండి, నేను అదే అన్నట్లు రెగ్యులర్ గా తాగి ఇంటికి వెళ్ళి నా మనాన నేను బూతులు తట్టొద్దు అనేసరికి హట్ అయ్యినట్టు ఉన్నాడు మనోడు. ఇట్లాగే అన్నట్టు ఓకే మేడం. ఇప్పటి నుంచి మా మిస్సెస్ కానీ ఇంట్లో అసలు నొల్లి కాకుండా చూసుకుంటాం మేడం. దీని తల్లి అది వెళ్ళి నోరు ఎత్తే కాలు ఇరిసేస్తాను ఈ రోజు నుంచి. మీ ఆవిడకున్న ప్రాబ్లం నేను చెప్తున్నా. ఇంత వయసు వచ్చేసినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మీకున్నంత మెచ్యూరిటీ లెవెల్స్ పాపం వీడికి ఉన్నిందల్లా ఒకటే బాధ. 25 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ పని అవ్వట్లేదు పాపం. ఏం చేస్తాం? అర్థమైందా ఆడి బాధ ఏటో? కొన్ని అన్నావా? ఈ వయసులో ఏం పని అయిపోవాలండి అడిగి లోనే ఉండే విధానానికి. దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటదండి. యాక్చువల్ గా మీరిద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాల్సిన వయసులో నా కోరిక కూడా అదే మేడం. ఇప్పుడే కదరా నాకు అసలు ఆమె వద్దు అంటే వద్దు అన్నావు, ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడే అదే మేడం అంట. మనిషి దురాశా జీవి అంటే దీన్నే భయ్యా, మనిషి దురాశా జీవి అంటే దీన్నే అంటారు భయ్యా. ఆశాజీవి కాదు. దగ్గర ఫోన్ లేదు కాబట్టి వాళ్ళ ఆవిడ దగ్గర పర్సనల్ ఫోన్ లేదు కాబట్టి బతికిపోయాడు. అరే నువ్వు వెళ్ళిన తర్వాత మీ కొడుకు చేత అయినా కానీ ఒక స్మార్ట్ ఫోన్ కొనిపించేవారు ఒకసారి. ఈ వీడియో చూసిందంటే నేను కొడతాను చూడు, పరిగెత్తి కొడుతుంది. ఈ వీడియో చూడడానికి ఆవిడ ఫోన్ ఎందుకు కొనుక్కోవడం? వాళ్ళ కొడుకు ఫోన్ ఉంటది, లేదంటే ఇంట్లో టీవీ ఉంటది కదా, స్మార్ట్ టీవీలే కదా ఇప్పుడు అన్ని. ఈ పాటికి గ్రౌండ్ అయిపోయి ఉంటది, మామూలు కాదు. పాపం టెలికాస్ట్ అయ్యింది కదా. నా కోరిక అదే. హక్కులు మాట్లాడుకుంటున్నారు. హక్కులు మాట్లాడుకుంటూ కూర్చుంటే పిల్లోడి జీవితం స్పాయిల్ అవుతుంది. హక్కుల కోసం పాటు పడితే మొక్కులో పక్కులు తప్ప ఏమీ మిగలవు. ఇప్పుడు మీకోసమో సుజాత గారి కోసమో నేను మాట్లాడట్లా, పిల్లోడి కోసం మాట్లాడుతున్నా. వాడు గౌరవంగా మీ ఇద్దరికి పుట్టినందుకు ఒక్క కొడుకు యువరాజు, వాడు గౌరవంగా వెళ్ళాలిగా. మీ కష్టాలు మీకు ఆల్రెడీ ఉన్నాయి, సాల్వ్ చేశారు. ఎలా చేసి అలా సాల్వ్ చేయలేం కదా, కొంత టైం పడుతుంది. ఆవిడ చెప్పింది వింటుంది, మీరు వింటున్నారు. సో మీ ఇద్దరికి ఒక కరెక్ట్ కౌన్సిలింగ్ అవసరం ఒక రకంగా. కానీ మీరు మా దాకా వచ్చారు కాబట్టి మీకు ప్రతిదానికి అవునవును కావాలి మేము చెప్పగలుగుతున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం. తాగకండి, బూతులు తిట్టకండి. ఆవిడ అవసరం మనకుంది, మన అవసరం ఆవిడకుంది. ఈ పాపం మనం ఎందుకు వేసుకోవడం? లాస్ట్ కి అవసరాలతో సహా కాపురాలు నిలబెట్టాల్సి వస్తుంది. చూసారా ఎంత అంటే వివాహ వ్యవస్థ పాపం ఎంత దేనావస్థలోకి వెళ్ళిందా? అట్ట అయిపోయింది. కాపురాలు ఎప్పుడైనా
ఏదంటే అవసరాలతోనే ఉంటాయిలే అబ్బా. అంతేనంటావా? వీడు బాగుందని చెడదొప్పుకున్నాడండి. మామూలుగా ఏం లేదు కదా, వీడు కావాలని చెడదొప్పుకున్నాడు ఈ రెండు బలిచి. అవునవును, అర్థమైంది అర్థమైంది. అమ్మా దీనికి కొడుతున్నారు. యాంగ్రీ బర్డ్ నీకు అర్థమవుతుందా? ఏమో సార్ నాకు వినబడుతుంది. పిల్లోని గౌరవంగా పెళ్లి చేసేదాకా ఒకవేళ ఆవిడే అరుస్తుంది అనుకోండి, ఆ సీన్ నుంచి మీరు యువతలకు వచ్చేయండి, ఆటోమేటిక్గా ఉండదు. ఇక పిల్లోడిగా నాన్న నువ్వు కాసేపు బయటకు వెళ్ళమ్మా అనండి, మీరు ఇద్దరు మాట్లాడుకోండి. మాట్లాడుకోవడం కాదు, అక్కడ పోట్లాడుకోవడమే, దబిడి దిగుడే పాపం. అది కదా బాధ. మీరు పెద్ద చూసింది మా చిన్నవి ఉన్నాయండి. ఎవరికి ఎంత ఉండాలో అంతే ఉంటది, దానికి మనం ఏం చేయగలం? పిల్లోడి మీద ఎఫెక్ట్ పెడితే రేపొద్దుట అతని లైఫ్ స్టైల్ ఎలా కూడా ఉంటుంది? చిన్నగా అయిపోయిందండి. ఆ పాపం అంతా సరే సర్లే, ఏడ్ చేస్తాం. అప్పుడప్పుడు అలా జరిగితే ఉన్నదంతా సాటిస్ఫై అవ్వాల్సింది. సరే, ఈ అమ్మాయి ఈ మూడో అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ పేరేంటో రామలక్ష్మి గారు ఒకవేళ అయినా మా ఛానల్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకొకసారి ఫోన్ చేసి ఫోన్ బ్లాక్ చేయండి. రెండు మీరు అర్జెంట్ గా ఫోన్ బ్లాక్, మా ముందే బ్లాక్ చేసేయండి ఆవిడ నెంబర్. ఒక క్వార్టర్ పడగానే వెంటనే అన్బ్లాక్ చేస్తాడు మళ్ళీ. ఏమే మొన్న కొడతావే బమ్మడిగా నీ దోళ్ళకి తీర్చాను కదా అని చెప్పి ఎగరేసి తంతారు మళ్ళీ. అది నేనేదో గుర్తుగా తలుపు తెలిసి నిన్ను నాలుగు తంతా అంటే నన్ను తీసుకొని ఎద్దులు బతుకు బండి జట్కా బండిలో పెడతావే నువ్వు. నీకు మామూలుగా తన్నానప్పుడు అలా కాదు, ఇప్పుడు అంతకు మించి నిన్ను చీపురు గడ్డతో కొట్టాను, కానీ ఇప్పుడు అంతకు మించి అలా ఉంటదన్నమాట పాపం. తారి చేరు. ఓకే, సో ఒకవేళ ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ వస్తే ఛానల్ వాళ్ళతో మాట్లాడుకుని నాతో మాట్లాడొద్దానండి. వల్గర్గా ఇంక ఎక్స్ట్రా బిహేవ్ చేస్తే మాతో మాట్లాడకుండా 100కి డైల్ చేయండి, మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్. మీ ఆవిడతో కొంచెం ఒక ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయండి. ఆ అమ్మాయి నాకు తెలిసి వచ్చి పని చేసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీ వైఫ్కి మీరు ఎవరన్నా ఒక పని అమ్మాయినో పని అబ్బాయినో పెట్టుకొని వర్క్ కానిచ్చుకోవడం బెటర్. పని అబ్బాయిని పెట్టుకోవాలి, మళ్ళీ పని అమ్మాయిని పెట్టుకుంటే దాన్ని తగులుకుంటాడు. కొంచెం వెనక పెట్టండి, బాగా వేసే డైలాగ్. పని చేసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీ వైఫ్ కి మీరు ఎవరన్నా ఒక పని అమ్మాయినో పని అబ్బాయినో పెట్టుకొని వర్క్ కానిచ్చుకోవడం బెటర్. పని అబ్బాయిని పెట్టుకోవాలి, మళ్ళీ పని అమ్మాయిని పెట్టుకుంటే దాన్ని తగులుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు చూడ నిజమే, కన్ఫామ్ ఈడు అదే పని చేస్తాడు, గోకుతాడు గ్యారంటీగా. కరెక్ట్ చెప్పాడు ఆయన. పని చేస్తుంది మళ్ళీ అక్కడ ఎట్లా వర్క్ చేస్తుంది? సార్ మీకు అదే నచ్చిన చోట కొంచెం కష్టపడి సరదాగా పని చేసుకోవడం వేరు. ఆల్రెడీ మీ ఇద్దరికే పడట్ల, డే అంతా మీ దగ్గరే ఉండి పని చేయటం వేరు. ముందు మీరిద్దరు లవ్ చేసుకోండి, తర్వాత పనుల గురించి మాట్లాడు. వీడికి ఇప్పుడు ప్రేమ పాఠాలు కూడా నేర్పించాలి అయితే నెక్స్ట్ నుంచి. అమ్మ పాఠాలు కాదు. ఇదేంటి ఆటి కాలు కాకుండా ప్రేమ ఏంటయ్యా? అమ్మ జీవితం వాడికి పెళ్లి చేసి కొడుకు చేసి కొడుకు ప్రేమించుకునే వయసులో వీళ్ళిద్దరిని ప్రేమించుకోని చెప్తుంది ఈమె. లాస్ట్ హెరోమెన్ గారు ఆడు చాలా చాలా మిస్ అయ్యాడంట. ఏం మిస్ అయ్యాడో ఆలోచించండి మరి. అయ్యో పాప మిస్ అయ్యాడా బిడ్డ? ప్రేమ కళ్ళు లేవు గుడ్డిది అంటారు కదా. 5 ఏళ్ళ నుంచి ఏం లేదు. నో బ్యాటింగ్, నో బౌలింగ్, నో ఫీల్డింగ్ ఆల్సో. అవునా? హౌ కెన్ హి సర్వైవ్ డూడ్? పాపం బండి పార్క్ చేయలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయి, ఇంకేడు చేస్తాడు? ఇంకేం చేస్తాడు చెప్పి ఇప్పుడు? అది సర్లే. ఆమె ఏం పని చేస్తాను? ఆమె ఒక గుడిలో ఊడుస్తుంది. ఎంతసేపు రోజంతా కూడా అదే చెప్తుంది. ఓ 2-3 గంటలు నేను పని చేయగలుగుతానండి, ఆ పని చేసుకుని వచ్చి ఒక 2 గంటలు ఉండమంటే ఉంటా అంటుంది. ఇప్పుడు ఆ మాట కూడా మేము ఆవిడకి చెప్పాం, ఎందుకంటే ఆవిడ 2-3 గంటలే పని చేయగలుగుతుంది, ఆ పని చేసుకుని యువతలకు వచ్చేస్తుంది రిలాక్స్ గా. నీ దగ్గర పని కూర్చొని అలాగే కూర్చొని చేయాల్సిన పని, అదే ఆవిడకి కాస్త ఇబ్బందిగా ఉంది. అవునా? అది
అదేదో అంటది, ఈడేమో ముచ్చుముఖం వేసుకొని అని ఉంటాడు, చూసినప్పుడల్లా తెక్క దవ్వుతుంది. ఈ అమ్మ జీవితం ఎన్ని సంవత్సరాలు ఈ మాడి ముఖం చూడాలని చిరాకు దవ్వుతుంది. అదే అనమాట. అలా అయినా నేను ఒక 2-3 అవర్స్ వచ్చి చేయగలుగుతాను అంటుంది. ఎక్స్ట్రా నీ హ్యాండ్ కింద వాడుకో తప్ప ఆవిడ పొద్దుటి నుంచి 7 దాకా ఉండాలి, 10 ఎందాకలు కూడా హ్యాండ్ కింద అనుకొని ఏదో చేసాడు పాపం, మిస్ఫైర్ అయిపోయింది. ఇప్పుడు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ లేదులే, ఎందుకంటే వైపే కదా ఆశలిస్తే తోలుతేస్తుంది పాపం ఈసారి డెల్టే నెక్స్ట్ టైం నుంచి 7 దాకా అనేది మీ కేసులో వర్కౌట్ అవ్వదు. నువ్వు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నీ కొడుకు కోసం, నీ భార్య కోసం. మరి వాళ్ళు చెయ్యలేము అన్న పని మన ఇద్దరం కష్టపడితే కోట్లు వస్తాయి అనేది వేస్ట్. పిల్లోడు సంపాదిస్తాడు, పిల్లోడు చూసుకుంటాడు. మీరిద్దరు హ్యాపీగా ఉండడానికి ఎంత కావాలో అంత పని చేసుకోండి అని నా రిక్వెస్ట్ అండి. నేను పని చేయకుండా పడలే, అలా వచ్చి కూర్చోమని చెప్పిన మేడం. అదే కూర్చోలేదు సార్, అలా డే అంతా కూర్చోలేదు అమ్మాయి. ఓ 2 అవర్స్ అక్కడ 2 అవర్స్ పని చేసుకుంటుంది, వంట చేసుకుంటుంది, ఒక కాసేపు రిలాక్స్ అవుద్ది, కాసేపు టీవీ చూసుకుంటుంది, మీ దగ్గరకు 2 అవర్స్ వస్తుంది. పనికి మేము ప్రెజర్ చేయలేం, దానివల్ల టార్చర్ పెరుగుద్దాం. రామచంద్రరావు, ఆమె ఇప్పుడు వస్తూ ఉంటుంది, 2 గంటలు 3 గంటలు వస్తూ ఉంటుంది. కానీ నువ్వు సరిగ్గా ఉంటే, ఆ అమ్మాయి సరిగ్గా ఉంటే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. నువ్వు సరిగ్గా లేకుండా రోజు వచ్చిన కానీ సతాయిస్తుంటే రారు, మా 2 అవర్స్ కూడా రాదు. ముందు లాస్ట్ లో బాగా వేసాడు ఈయన. రానియండి, మీరు మారుతా అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు మారండి, ఆమె మారుతుంది. ఆమె రానియండి, కూర్చొనియండి, మీరు బాగా బిహేవ్ చేయండి ఆమెతో బిహేవ్ చేస్తే ఆమె కంటిన్యూ చేస్తాను. అది కూడా ఆమెదే కదా, దాంట్లో వచ్చే పైసలు ఆమెకే వస్తాయి కదా, నీకే కాదు కదా. ఆమె ఆస్తి పెంచుకుంటుంది, ఆమెకు ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు మీ దగ్గరకు రావటానికే భయపడుతుంటే ఎందుకు వస్తుంది ఆమె అక్కడికి? మీరు భయపెట్టిన అట్లా భయపడ్డాడు అనాలేమో, పాప ఎంత దూరం వచ్చాడంటే భయపెట్టాడు కాదు, అది పరిస్థితి. ఏదో రండి సార్, దొరుకుతాయి. పొరపాటు దొండటం కాదు, నేను చెప్పింది కరెక్టే. తిట్టి తాగి తిడితే భయపడరా? తాగుడు, తిట్టుడు, కొట్టుడు ఇన్ని చేసి నేనేం భయపెట్టలేదు సార్, నేను ధర్మాత్ముడిని అంటే ఎట్లా ఇది? ఇప్పుడు నేనంత భయపడించేది నా మీద చేయట్లేదు సార్, ఆమె నన్ను భయపట్టిస్తుంది. కొడితే అది కొట్టరా అయ్యింది ఎన్నిసార్లు అండి? అయిపోయింది సినిమా, కొడితే కాయాల్సిందే పాపం, ఆడి బతుకు బస్ స్టాండే. మీరు ఎన్నిసార్లు కొట్టిండ్రు? మీరు ఎన్నిసార్లు కొట్టినా? నేను 2 సార్లు కొట్టినండి, కానీ పగెట్టుకో దొంగమంట రోజు సిద్ధ కొట్టేస్తుందండి, చెప్పుకోలేక వస్తున్నాను అనాలి అప్పుడు పాపం. నేను అంతకు ముందు నన్ను 3 సార్లే కొట్టింది అన్నాడు. చెప్తుందా మీరు ఎన్నిసార్లు కొట్టిండు? ఆ 3 సార్లు నాకు ఇబ్బంది అయింది. మీరు ఎన్నిసార్లు కొట్టిండు? నేను దగ్గర 100 సార్లు అయింది. 100 సార్లకు 3 సార్లు కూడా కాదు, సబ్బా ఇప్పుడు కాదు, నేను ఒక 10 years బిఫోర్. అది గాలి తీయడం కాదు, అప్పుడు కొట్టి ఇప్పుడు కక్ష పెట్టుకొని కొడుతుంది, అది కదా హైలైట్. ఇప్పుడు అర్థమైందా లాజిక్? పాపం చచ్చింది గొర్రె. ఈక్వల్ చేసింది ఎన్నాళ్ళకి సావదొబ్బుతుంది పాపం. ఛాన్స్ దొరికింది, కోపం తీర్చుకోవాలి. ఆవిడ కోపం వచ్చింది వీడు చేసిన ఏదో పనులకి, సో కొట్టింది. ఇంకా మనం ఎవడేం చేయలేదు దానికి, అంతేగా. సరే ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నుంచి మీరు బుద్ధిగా ఉండండి, ఆయన బాగా చూసుకోండి, మీరు మిమ్మల్ని కూడా ఆయన బాగా చూసుకుంటది. మనం గౌరవించాలి కదా ఎవరినన్నా. పెండ్లం అంటే మన కింద ఉండేది కాదుగా. మాట్లాడకుండా లెగిసి వెళ్ళిపోతున్నాడు సార్. ఈ కేసులో అతనికి మెయిలిగో ఎంత సివియర్ గా అంటే అంత సివియర్ గా ఉంది. అయ్యయ్యో, మొత్తానికి దోషం చేస్తారు కదా అయ్యా మగాడిని. 27 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్ లో 100 సార్లు అతను కొట్టాడు. ఎవరినైనా మనకు కావాల్సింది అయిపోయింది. అదే మనం కూడా కంక్లూజన్ ఇచ్చేస్తే బెస్ట్ అనుకుంటా. ఓకే, అయిపోయింది. 4 గోడల మధ్యలో రివర్స్ అయ్యి 2-3 సార్లు ఏదో రివర్స్ అయ్యి ఎక్స్ అయిపోయింది, ఆవిడ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, ఆవిడ రివర్స్ అయ్యి 2-3 సార్లు ఏదో రివర్స్ అయ్యి కొట్టిందే తప్ప పని కట్టుకుని ఆవిడ కొట్టిన సందర్భాలు అయితే లేవు. మనం ఏదో ఆవిడతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం, కానీ మొత్తానికి తప్పంతా ఇడిదే, చచ్చింది గొర్రె. అసలు ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే సరిపోతారు అనేది నా ఉద్దేశం. స్టిల్ ఈయనకి భార్య వాల్యూ ఇంకా తెలియలే. ఒక భార్యకు బుద్ధి చెప్పడానికి ఇంకో అమ్మాయిని తగులుకుంటున్నాడే తప్ప అదే పని అమ్మాయి నాకు వీడొద్దు అని బయటకు తోసేస్తే పరిస్థితి ఏంటనే క్వశ్చన్ మార్క్ ఇతనికి లైఫ్ లోనే రాలే.
ఏదన్నా కానీ కనీసం ఆ పిల్లోడు గట్టెక్కేదాకన్నా వీళ్ళు ఇలాగే కంటిన్యూ అయినా పర్లేదు, ముందు ఆ పిల్లోడికి ఒక మంచి సంబంధం వస్తుంది. కొంచెం భార్యని ఈక్వల్ గా చూడకపోయినా పర్వాలేదు కానీ మరీ పని అమ్మాయిలాగానో హీనంగానో చూడడం అనేది చాలా దారుణం. అతను మాట్లాడుతున్నది ఎలా ఉందంటే మార్నింగ్ 10కి వచ్చి 7 దాకా ఉండాలండి, సొంత షాప్ కదా అంటాడు. అక్కడ పని ఎంతసేపు చేస్తుంది? 4 అవర్స్. అదే 4 అవర్స్ ఇక్కడ కూడా నేను చేయగలుగుతానండి అంటున్నా. అమ్మాయిని ఏ తప్పు పట్టుకుని మాట్లాడగలం మనం? ఈయన అనుకున్నట్టు జరిగిపోవాలి, లేకపోతే ఇక లేడీస్ వేస్ట్ అన్న ఒక ఉద్దేశంలో ఈ కేసులో మాట్లాడుతున్నాడు. ఈ కేసులో 80% ఇతని మిస్టేకే నాకు అనిపిస్తుంది సార్. కొంచెం ఈయన చేంజ్ అయితే మ్యారిటల్ రిలేషన్ బాగుంటది. అదే కదా మీరు చెప్పారు, మారుతాడు అనుకుందాం కొంచెం ఉన్నంతలో కనీసం మారాలి. పిల్లోడి కోసం అయినా. అవును. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అదే మ్యాటర్. అదే వాళ్ళ బతుకంతా తీసుకొచ్చి బజార్లు ఎత్తేసి మళ్ళీ కలుపుకుందాం అట ఆమె చెప్పి. ప్లీజ్ మా బతుకుని తీసుకొచ్చి బజార్లో అట్టండి ప్లీజ్ అని వాళ్ళే కదా వస్తుంది. పెట్టడంలో తప్పు. పాపం ఇక్కడ పాపం అన్న అందము లేదంటే జాలిపడడం తప్ప మనం ఏం చేయలేము ఇంకా, అంతేగా. ఎన్ని కష్టాలు వచ్చారా బాబు మొబైల్ చేసిన కర్మకి ఆ రోజుల్లో ఛాన్స్ దొరికింది కదా అని దబిడి దిబిడి లేడిచ్చాడు. భూమి ఒకేసారి తిరుగుతుంది కదా, భూమి తిరిగింది 30 సంవత్సరాలకి. దబిడి దిబిడే పాపం. ఇలాంటి కేసులు నేను చాలా విన్నాను అబ్బా. కొంతమంది అయితే వయసులో ఉన్నప్పుడే ఇంట్లో పిల్లల్ని కొట్టిన 2-3 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లు అయిపోయి గట్ట ఉండిపోతుంటారు కొంతమంది. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో గ్రజ్జి తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. 2-3 కేసులు చూశాను. అది అయితే మొత్తానికి అయితే ఇది ఎద్దుల బండి. పేరేంటి, టైటిల్ ఏంటనుకున్నారు? సంసారం. నా భార్య ప్రపంచంలో నాకు ఈ ప్రపంచంలో ఎవడో వద్దు, నా భార్యే ముద్దు. టైటిల్ హైలైట్. ఒకసారి ఇది కూడా చదివేద్దాం భయ్యా. రమ్య గారు పంచెస్ మామూలుగా లేవట. ఒరా మీరు పంచుల కోసం వచ్చారా లేదంటే పాపం ఆడి బాధను చూడడానికి వచ్చారా? ఈలేట్ భయ్య పాపం పంచుల్ని పోగొడుతున్నారు భయ్యా. ఆడి జీవితం అంతా సంకనాకపోతే ఇలా తయారయ్యారేట్రా నాయన, పాపం లేకుండా. రమ్య గారు పంచెస్ మామూలుగా లేవు, ఘోరంగా పంచుల మీద పంచులు. ఇన్ని షోస్ చేస్తుంటే ఇప్పుడు సమస్యలే. ఈ స్లోలో మాత్రం భలే నవ్వింది ఆవిడ. నవ్వుతుంటే చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇట్లా నవ్వుతూ మాట్లాడండి మేడం, బాగుంది, లవ్ యూ మేడం. ఎవరు భయ్యా ఇది? కన్యాకుమారి అట. అరే వావ్. బేసిక్ గా వాళ్ళు వచ్చిందే బాధలు చెప్పుకోవడానికి. ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రతిసారి నవ్వురాదు కదా. ఈడంటే ఏదో తలకు మాసినోడు దొరికాడు, అలా ఉన్నాయి కాబట్టి నవ్వుతున్నారు. అన్ని విషయాల్లో అలా నవ్వలేరు కదా. అలాగే ఉంది మరి వీళ్ళ కోరికలు చూస్తుంటే. అంటే రోస్టింగ్ చెయ్యాలి తప్పదాలకి. అప్పుడు ఇది చూడు, విజయలక్ష్మి అట. మేడం కరెక్ట్ గా అర్థమైంది మేడం, మీరు చాలా బాగా నవ్వుతున్నారు. ఈ రోజు మీరంతా నవ్వుతూనే ఉన్నారు, చాలా బాగున్నారట. హేమలత, రమ్య గారు కన్వర్సేషన్ కామెడీగా ఉంది. రెడ్డి గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ రమ్య మేడం, మీరు సూపర్. ఎంత కామెడీ ఎపిసోడ్ ఎప్పుడు చూడలేదు, మేము కూడా చూడలేదు అయ్యా. సూపర్ కామెడీ. ఓవర్ నాయనో నీకు దండంరా బాబట్, ఫుల్ కామెడీ పర్సన్. మేడం గారు బాగా ఆడుతున్నారు. నమస్తే మేడం గారు, బాగుంది. గోష్ హిలేరియస్ ఎపిసోడ్, సూపర్ కామెడీ. అంటే అతని పెళ్ళానిది ఏం తప్పు లేదు, కేవలం ఇతన్నే తప్పు పడుతున్నారు. మీకు బుద్ధి ఉందా లేదా? వాడి పెళ్ళాన్ని ఏమీ అడగరా? అబ్బా ఒక్కడు వచ్చాడండి బయటికి మాట్లాడాడు. అబ్బాస్ అంటావు మగజాతి ఆయన వచ్చాం.
మేడం నేను అడ్వకేటే మ్యామ్, మీ దగ్గర జూనియర్ గా పని చెయ్యాలి అని ఉంది మ్యామ్, ప్లీజ్ అట. నాకు తెలిసి ఆవిడికి దీంతోనే సరిపోద్ది అనుకుంటా, కోర్టులు గట్ట తను తిరగక్కర్లేదు. చేసుకునే అడ్వకేట్ 4 షోల్లో చేస్తున్న భయ్య ఆవిడ. 4 షోలు అయినా గానీ ఒకేసారి కవర్ చేసుకుంటారు అప్ప. ఆవిడికి కేసులు లేనప్పుడు వచ్చి చేసుకుంటారు కానీ ఇంది మీదే ఉండిపోరు కదా ఆవిడ కూడా. ఆవిడ పని maybe ఆవిడది, అవ్వచ్చు. దీని పని దీనిదే. బాగుంది మ్యామ్, యు ఆర్ రియల్లీ కూల్. అందరు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు భయ్యా. నైస్, మంచి కళాకారుడట. ఫుల్ కామెడీ మేడం. ఆటగాడే ఆటగాడు, వేటగాడు, పాపం పోటుగాడు అనుకుందాం, నిరూపించుకుందాం అనుకున్నాడు. రమ్య మేడం, మీతో మాట్లాడి మేడం ప్లీజ్. హిట్ టీవీకి మెయిల్ పెట్టినా రిప్లై లేదు. జస్టిస్ ఫర్ అవర్ డాక్టర్, ఫుల్ కామెడీ. ఈ ఎపిసోడ్లో రమ్య మ్యామ్ మాటలు వింటుంటే వండర్ వస్తుందా. ఈ వే ఆఫ్ టాకింగ్ ఏంటో ఈ ఎపిసోడ్ ఏంటో. ఆహా, మీరు భలే కామెడీగా ఉంది. కృష్ణ రామ అనుకునే ఏజ్లో ఇదేం పోయేకాలరా బాబు. ఏంటో ఈ దరిద్రం. ఛీ, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా విషయాలు ఎంత జోక్గా కూడా చెప్పవచ్చా? ఈ టీవీ వాళ్ళకి మీకు ఇదే పోయే కాలం. ఎదుటి మనిషి వ్యక్తిగత